నేడు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలతో పార్టీ అధినేత వైఎస్ జగన్ సమావేశం కానున్నారు. క్యాంపు కార్యాలయంలో కాసేపట్లో సమావేశం జరగనుంది. త్వరలోనే శాసనసభ, శాసనమండలి సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మండలిలో చర్చించాల్సిన అంశాలపై ఎమ్మెల్సీలకు జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. నేడు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలతో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశం కానున్నారు. క్యాంపు కార్యాలయంలో కాసేపట్లో ఈ సమావేశం జరగనుంది. త్వరలోనే శాసనసభ, శాసనమండలి సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మండలిలో చర్చించాల్సిన అంశాలపై ఎమ్మెల్సీలకు జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవీందర్ని అడిగి తెలుసుకుందాం. రవీందర్, ఎన్ని గంటలకి ఈ సమావేశం జరగబోతోంది? ఎటువంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది? అరుణ, ఖచ్చితంగా 11 గంటలకు ఈ సమావేశం జరిగే అవకాశం కనిపిస్తుంది. తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ క్యాంప్ కార్యాలయంలో ఈ సమావేశం అయితే జరగబోతుంది. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. గడిచిన కొద్ది రోజులుగా పార్టీ అధినేత జగన్ అన్ని వర్గాల ప్రజలను కలుస్తున్నారు. అట్లాగే ప్రజాప్రతినిధులు, దాంతోపాటు మొన్న ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారితో సహా అందరినీ కలుస్తున్నారు. అందులో భాగంగా తాజాగా ఈ రోజు ఎమ్మెల్సీలతో సమావేశం జరగబోతుంది. ప్రధానంగా రేపు 17 నుంచి దాదాపు 17వ తారీఖు అనుకుంటున్నారు. ఇప్పటికే ఆ 17వ తారీఖు నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు కూడా జరగబోతున్న నేపథ్యంలో ఆ సందర్భంగా మండలిలో వ్యవహరించాల్సిన తీరు మీద ఎమ్మెల్సీలకు ఒక దిశానిర్దేశం అయితే చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల పాత్ర చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ సభ్యుల సంఖ్యాబలం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఉంది. మొత్తం 58 మంది సభ్యులుంటే వారిలో 40 మంది సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వారే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఏదైనా బిల్ పాస్ కావాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల మద్దతు అనేది ఖచ్చితంగా అవసరం ఉంటుంది. కాబట్టి ఎలాంటి చట్టానికి సంబంధించి ఏది జరిగినా సరే దాని మీద పూర్తి స్థాయిలో ప్రజలకు ఇది మేలు చేస్తుంది అనే విధంగా ఉంటేనే దాన్ని అమలు చేయాలనేది, అంగీకరించాలనేది కూడా పార్టీ అధినేతగా జగన్ సలహా ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో చర్చ అయితే జరగాలి. ఎందుకంటే ప్రజలకు మేలు చేసేటువంటి అంశాలు దేని మీదైనా ముందుండాలి, పోరాటం చేయాల్సింది అనేది జగన్ మొదటి నుంచే చెప్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు ఎమ్మెల్సీలు కూడా మార్గదర్శనం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం ఎమ్మెల్సీలందరూ కూడా నిన్ననే ఈ సమావేశానికి సంబంధించినటువంటి సమాచారం కూడా ఇచ్చిన నేపథ్యంలో ఒక్కొక్కరు క్యాంప్ కార్యాలయానికి అయితే చేరుకుంటున్న పరిస్థితుంది. సో మరికొద్దిసేపు అంటే 11 గంటలకు ఈ సమావేశం అయితే జరగబోతుంది. ఈ సమావేశం సందర్భంగా జగన్ ఇంకా ఏం చెప్పబోతున్నారు, ఏం చేయబోతున్నారు అనేది కూడా ఒక ఆసక్తి అయితే కొనసాగుతుంది. ఎందుకంటే మండలి సమావేశాలు ప్రారంభమైన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంఖ్యాబలంగా చాలా ఎక్కువ మంది సభ్యులు ఉన్న నేపథ్యంలో ప్రతి అంశానికి సంబంధించి పార్టీ కీలకంగా వ్యవహరించబోతుంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక సన్నద్ధం చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆ స్ట్రక్చర్ ఏదైతే ఉందో మొత్తం కింది స్థాయి నుంచి మళ్ళీ పూర్తి స్థాయిలో రెడీ చేసేందుకు కూడా జగన్ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టిన నేపథ్యంలో ఒకవైపు పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, అట్లాగే నాయకులు, మండల స్థాయి నుంచి వస్తున్నటువంటి నాయకులందరూ కూడా జగన్ కలుస్తూనే ఉన్నారు ఒకవైపు. మరోవైపు పార్టీకి సంబంధించినటువంటి ప్రతినిధులు ఎవరు అయితే ఉన్నారు అంటే ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరితో కూడా సమావేశాలు అయితే కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తంగా అయితే ఎమ్మెల్సీ సమావేశం మరికొద్దిసేపట్లో అంటే 11 గంటలకు ప్రారంభం కాబోతోంది.